హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల పథకం రెండో దశ ప్రారంభానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే విడుదలయ్యాయండి. ఈ విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,50,000 ఇళ్లను మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా జీవోను కూడా జారీ చేసింది. జిహెచ్ఎంసి పరిధి మినహాయించి రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలకు ప్రాథమికంగా 2,000 చొప్పున ఇళ్లను కేటాయించారు. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలన మరియు వెరిఫికేషన్ బాధ్యతలను గెజిటెడ్ అధికారులకైతే అప్పగించడం విశేషం. ముఖ్యంగా నిరుపేదలైన పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికే ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత అనేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోంది. ఇక సొంతింటి కల ఉన్న నిరుపేదలకు భరోసా కల్పించేలాగా ఇప్పటికే ఇల్లు ఉండి పైన స్లాబ్ లేని అంటే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించనుందండి. ఈ నిధులతో లబ్ధిదారులు తమ ఇళ్లను పూర్తి స్థాయి శాశ్వత భవనాలుగా మార్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ఇంద్రమ్మ ఇల్లు రెండో దశ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన ఏఐసిసి సమ్మేళన ప్రాంగణం ఏఎస్ఎఫ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.